బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. సమావాతి వల వమామృతాతిల్లా కలం హిల్బతరి ఔవాక్రబ్ ఇన్నలాలా కుల్లి షైఇన్ ఖదీర్. భూమి ఆకాశాలలోని సమస్త అగోచర విషయాలు అల్లాహకు మాత్రమే తెలుసు. ప్రళయ వ్యవహారం రెప్పపాటు కాలంలో లేదా అంతకంటే తక్కువ సమయంలోనే సంభవించవచ్చు. నిశ్చయంగా అల్లాహ్ ఏమైనా చేయగలవాడు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైఅన్ వజఅల లకుం సమ వల్ అబ్సార వల్ అఫ్ఇదత లఅల్లకుం తష్కురూన్. అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి మీకేమి తెలియని అవస్థలో వెలికి తీశాడు. ఆయన మీకు వివేక శక్తిని, చూసే శక్తిని ఇచ్చాడు. ఆలోచించి అర్థం చేసుకునేందుకు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని. అలం యరౌ ఇలా తైరి ముతకరాతిన్ ఫీ జబి తమాయ్ మా యమ్సికున్న ఇల్లల్లాహ్ ఇన్న ఫీ ذلك లఆయాతిన్ లికౌమిన్ యుమినూన్. ఏమిటి గగనతలంలో ఆజ్ఞాబద్ధులై వివరిస్తున్న భక్తులను వారు చూడటం లేదా? అల్లా తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరిని నిలిపి ఉంచలేరు. నిశ్చయంగా ఇందులో విశ్వసించే వారికి సూచనలు ఉన్నాయి. వల్లాహు జఅల లకుం మిన్ బుయూతికుం సకన వజఅల లకుం మిన్ జులూదిల్ అన్‌ఆమి బుయూతన్ తస్తఖిఫూనహా యౌమ అదానికుం వ యౌమ ఇకామతికుం వ మిన్ అస్వాఫిహా వ ఉబారిహా ويوم إقامتكم ومن أزواجها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين. అల్లాహే మీ కొరకు మీ ఇళ్లను నివాసయోగ్యంగా చేశాడు. ఇంకా ఆయనే మీ కొరకు పశువుల చర్మాలతో గుడారాలు నిర్మించాడు. అవి మీకు ప్రయాణమైన దినాన, బస చేసిన దినాన కూడా చాలా తేలికగా సౌకర్యంగా ఉంటాయి. వాటి ఉన్నితో, రోమాలతో, వెంట్రుకలతో గృహోపకరణ సామగ్రిని కొంతకాలం వరకు మీకు ఉపయోగపడే వస్తువులను తయారు చేశాడు. వల్లాహు జఅల లకుం మిమ్మా ఖలఖ జిలాల వ జఅల లకుం మినల్ జిబాలి అక్నాన వ జఅల లకుం సరాబీల తఖీకుముల్ హర్ర వ సరాబీల తఖీకుం బాసకుం కజాలిక యతిమ్ము నిఅమతహు అలైకుం లఅల్లకుం తుస్లిమూన్. ఇంకా అల్లాహే తాను సృష్టించిన వస్తువుల నీడను మీ కొరకు కల్పించాడు. పర్వతాలలో మీరు ఆశ్రయం పొందే చోటును కల్పించాడు. మిమ్మల్ని వేడి నుంచి రక్షించే చుక్కాలను, యుద్ధం నుండి రక్షణ కల్పించే కవచాలను కూడా చేశాడు. ఈ విధంగా ఆయన మీపై తన కరుణానుగ్రహాలను పూర్తి చేస్తున్నాడు. మీరు ఆజ్ఞాబద్ధులై ఉంటారని. ఫైన్ తవల్లౌ ఫైన్నమా అలైకల్ బలాగుల్ ముబీన్. ఓ ప్రవక్త, అప్పటికి వారు వివగత చూపినట్లయితే నీ కర్తవ్యం అల్లా సందేశాన్ని స్పష్టంగా అందజేయడమే. యారిఫూన నిఅమతల్లాహి సుమ్మా యున్కిరూనహా వ అక్తరుహుముల్ కాఫిరూన్. వారు అల్లాహ్ అనుగ్రహాలను తెలుసుకున్న మీదట కూడా వాటిని నిరాకరిస్తున్నారు. వారిలో అత్యధికులు మేలును మరిచివారే. ఓ యౌమ నబఅసు మిన్ కుల్లి ఉమ్మతిన్ షహీదన్ సుమ్మ లా యు'దను లిల్లజీన కఫరు వ లహుం యుస్తాతబూన్. ఏ రోజున మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని లేపి నిలబెడతామో అప్పుడు అవిశ్వాసులకు సంజాయిషి ఇచ్చుకునే అనుమతి ఇవ్వడం కానీ, పశ్చాత్తాపం చెందే అవకాశం కల్పించడం కానీ జరగదు. దుర్మార్గుడు ఆ శిక్షను చూసుకున్నప్పుడు దాన్ని తగ్గించడం కానీ, వారికి గడువు ఇవ్వడం కానీ జరగదు. أشركوا شركاءهم قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعو من دونك فألقوا إليهم القول إنكم لكاذبون. ఈ ముష్రికులు తాము అల్లాహకు సహవర్తులుగా కల్పించిన వారిని చూడగానే, మా ప్రభు, మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న నీ భాగస్వాములు వీరే అని అంటారు. కానీ వారు వారి వాదనను దురుసిపుచ్చుతూ మీరు చెప్పేది పచ్చబద్ధం అంటారు. وألقوا إلى الله يومئذ السلام وضل عنهم ما كانوا يفترون. ఆ రోజు వారంతా అల్లాహ్ సమక్షంలో చేతులు ఎత్తేస్తారు. వాళ్ళు కల్పించుకున్నవన్నీ మిథ్యా దైవాలన్నీ వారి నుండి మటుమాయమైపోతాయి. అల్లదీన కఫరు వసద్దు అన్ సబీలిల్లాహి జిద్నాహుం అదాబన్ ఫౌకల్ అదాబి మా కానూ యఫ్సిదూన్. ఎవరైతే తిరస్కారాన్ని ఒడిగట్టారో, అల్లాహ్ మార్గం నుండి జనులను ఆపారో వారికి మేము వారి దురాఘాతాల మూలంగా శిక్ష మీద శిక్షను విధిస్తాం.
ويوم نبعث في كل أمة شاهدا عليهم من أنفسهم وجعلنا بك شهيدا على هؤلاء ونزلنا عليك الكتاب تبيانا لكل شيء وهدى ورحمة وبشرى للمسلمين. రానున్న ఆ రోజు మేము ప్రతి సముదాయంలో నుండి వారిపై ఒక సాక్షి ప్రవక్తని నిలబెడతాం. ఓ ప్రవక్త, మేము నిన్ను వీరిపై సాక్షిగా తీసుకొస్తాము. మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. అల్లాహకు విధేయులు ముస్లింలు అయి ఉండే వారికి అది మార్గదర్శిని, కారుణ్యప్రదాయని, శుభవార్తవాణి.